ఇప్పుడే కాంతార మూవీ చూడటం జరిగింది. ఎట్లా ఉందో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను, వినండి. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎవరి పిచ్చి పిచ్చి రివ్యూలు మాత్రం వినకండి, బాగాలేదని యావరేజ్ అని చెప్తున్నారు కదా. మూవీ ఈ వీకెండ్కి ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా చాలా మంచి మూవీ. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, ఇది కాంతారా ట్రైబ్స్ అండ్ అక్కడున్న రాజులకు జరిగే ఒక కథ. రిషబ్ శెట్టి మాత్రం ప్రాణం పెట్టేశాడు. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నాడు. డైరెక్టర్, యాక్టర్ మొత్తం అతనే కాబట్టి అన్నీ చాలా బాగా చూసుకున్నాడు. మెయిన్ విజువల్స్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఎక్కడ ఆడియన్కి బోర్ కొట్టనీయకుండా, ఎక్కడ లిటిల్ బిట్ లో అవ్వకుండా సినిమాని మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు అండ్ మంచి ఎగ్జిక్యూషన్ ఇచ్చాడు సినిమాకి మాత్రం. అండ్ హీరోయిన్గా మన రుక్మిణి ఫస్ట్ టైం అనుకుంటా ఈ గ్రే షేడ్ చేసింది, కానీ తనకి చాలా మంచి క్యారెక్టర్ పడింది సినిమాలో మాత్రం. ఇప్పుడు దాకా ఇట్లాంటి క్యారెక్టర్ చేయలేదు, తర్వాత కూడా రావు. వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్. కాంతారా వరల్డ్ బిల్డింగ్, లిటరల్లీ మనల్ని ఆ కాంతారా వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. మనం థియేటర్లో కూర్చున్నా కానీ మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఓకే ఇదంతా అడవి, మనం అక్కడ ఉన్నాం. అలాంటి స్టోరీ బిల్డింగ్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ చేసాడు రిషబ్ శెట్టి. ఫస్ట్ హాఫ్ ఎక్కడ డల్ అవ్వడానికి కారణం ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ రెండింటిలో గూస్ బంప్ సీన్స్ అవి. ఆడియన్స్ ఎవరు నార్మల్గా కూర్చోరు సీట్లో. సెకండ్ హాఫ్కి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ నీకు ఎక్కడ మూవీ కానీ స్క్రీన్ కానీ ఆగదు. స్క్రీన్ ప్లే పరిగెడుతూనే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. అన్ని హై మూమెంట్స్. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్తో మంచి గూస్ బంప్ స్టఫ్ ఉంటుంది. అండ్ లాస్ట్ 30 minutes ఓచకోత. క్లైమాక్స్కి ముందు వచ్చే ఒక రాక్షసుడి సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం మన సినిమాల్లో చూడలేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. దాని తర్వాత వెంటనే క్లైమాక్స్ 30 minutes హై వోల్టేజ్ క్యారెక్టర్లన్నీ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి. రిషబ్ శెట్టి ఒక ఆట ఆడుకుంటాడు స్క్రీన్ని లాస్ట్ 30 minutes. సినిమా అయితే చాలా బాగుంది, మిస్ అవ్వకండి, అందరు థియేటర్కి వెళ్ళండి.